హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, అధిక బరువు సమస్య గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో బరువు పెరగడానికి కారణాలు ఏంటో చెప్పండి. అంటే ఈ రోజుల్లో కానీ కాదమ్మా, ఎప్పుడు కూడా అధిక బరువు సమస్య అనేది పూర్వం నుంచి ఉందమ్మా. కానీ అది ఇప్పుడు ఎక్కువైందమ్మా. ఎక్కువ ఎందుకు అయిందంటే బయట జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయింది, అదేవిధంగా స్వీట్స్ ఎక్కువ, చాక్లెట్స్ ఎక్కువ. ఈ చాక్లెట్స్ అనేవి తినడం వల్ల కూడా బాగా పెరిగిపోతారమ్మా. కొంతమంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళకి కానీ చాక్లెట్ తినడం అనేది చాలా, ఇంకా అది నిజం చెప్పాలంటే ఒక డ్రగ్కి ఎలా అయితే అలవాటు పడిపోతారో అంత క్రానిక్గా దానికి అలవాటు పడిపోతారమ్మా. ఆ చాక్లెట్ తినకపోతే ఉండలేరు అసలు. దానికి కారణం కూడా ఏంటంటే మోడర్న్ సైంటిస్టులే డ్రగ్ని అలవాటు చేశారమ్మా. ఎలకలకి చాక్లెట్ని అలవాటు చేశారు. ఆ రెండు అక్కడ పెట్టి వాటిని వదిలితే వెళ్ళి చాక్లెట్స్ తింటున్నాయి, డ్రగ్ తింటలా. అంటే చాక్లెట్లో మన టేస్ట్ బడ్స్ని కంట్రోల్ చేయడానికి ఏదైనా కలుపుతున్నారనేది సైంటిస్టుల యొక్క కొంతమంది డాక్టర్లు చెప్పిన మాటేనమ్మా. అది మనం చెప్పింది కాదు. అది మీరు యూట్యూబ్లో చూడండి, తెలిసిపోతుంది. అంటే చాక్లెట్ ఎంత మన బ్రెయిన్ కంట్రోల్ చేసేస్తుందో మీరు అర్థం చేసుకోండి. డ్రగ్ తిన్న వాళ్ళు దేన్నైనా తింటారమ్మా, డ్రగ్ కోసమే చూస్తారు. అలా డ్రగ్ తినకుండా చాక్లెట్ తింటున్నాయి ఎలకలు వెళ్ళి. దాంట్లో వాడుతున్న కోకో షుగర్ వల్ల అడిక్ట్ అయిపోతున్నాం. అది ఎడిక్ట్ అయిపోతుంది. ఎడిక్ట్ అవ్వడం కోసం అందులో సంథింగ్ ఏదో ఉంది. ఆ విధంగా ఈ అతిగా స్వీట్స్ తినడం అమ్మా, వీటి వల్ల ఒబిసిటీ అనేది వస్తుందమ్మా. అదేవిధంగా కొన్ని క్రిముల వల్ల కూడా ఒబిసిటీ వస్తుందమ్మా. నిజం చెప్పాలంటే ఇది రెండు రకాలమ్మా. స్థౌల్య రోగం, మేధో రోగం అంటారు. రెండు రకాలుగా చెప్తారమ్మా దీన్ని. ఎవరైతే లూజ్గా ఉండి బాడీ అంతా విపరీతంగా సైజు పెరిగిపోయి నడుస్తూ ఉంటే బాడీ అంతా ఊగుతూ ఉంటుందమ్మా. స్టమక్ కానీ చెస్ట్ కానీ అన్నీ ఊగుతూ ఉంటాయి. అది ఒక రకమైన ఒబిసిటీలో అదో రకమైన రోగం అమ్మ. దాన్ని స్థౌల్యం అంటాం. రెండోది మేధో రోగం. అంటే వాళ్ళు బాడీ గట్టిగానే ఉంది కానీ అమ్మ చాలా లావుగా ఉంటారు. వాళ్ళ ఫ్యాట్ కూడా గట్టిగానే ఉంది. అది మేధస్సు. మేధస్సు అంటే ఫ్యాట్ అమ్మ. అధికంగా మనం మజిల్ ఊరికే అంటే ఒక దూదిలేక పొంగిపోవటం కానీ ఇలాంటివి అనమాట. చూస్తే వాళ్ళ బాడీ ఏం వెయిట్ ఉండదు, బట్ స్వెల్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది వెయిట్ తోటి పాటు ఉంటారమ్మా. వెయిట్ ఎక్కువ ఉంటున్న వాళ్ళేమో మేధో రోగం అంటమ్మా. మీరు అన్నట్టుగా దూదిలేక అయిపోయేదాన్ని స్థౌల్య రోగం అంటాం. అసలు ఏం తినట్లేదు, తినకపోయినా సరే మేము బరువు ఎక్కిపోతున్నాం. అదేనా, అందుకోసమే నేను మీకు చెప్పింది. ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది మీరు ఎంత తక్కువ ఆహారాన్ని తిన్నా కూడా దాన్ని మేధస్ కింద మార్చేస్తుంది. ఎంత తక్కువ ఆహారం తిన్నా కూడా ఆ ఆహారాన్ని తీసుకుని మజిల్ యొక్క సైజుని పెంచేస్తూ ఉంటుందమ్మా. ఈ రెండు టైప్ ఆఫ్ బ్యాక్టీరియాలు ఉంటాయి బాడీలో. ఈ స్థౌల్య రోగం, మేధో రోగం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటేనేమో వాళ్ళకి ప్రైవేట్ పార్ట్లు కానీ, అంటే అండర్ ఆర్మ్స్ కానీ, గజ్జల్లో కానీ, ఇంకోటి కానీ, మజిల్ ఎక్కువ ఉన్న చోట కానీ వాళ్ళకి సెగ్గడ్లు అంటాం కదమ్మా, బాయిల్స్ అవి ఎక్కువ వస్తాయమ్మా. అవి వాళ్ళకి చాలా ప్రమాదకరంగా పరిగణిస్తాయి. మీకు మామూలు మనిషికి తగ్గినట్టు తొందరగా తగ్గవమ్మ వాళ్ళకి. అదేవిధంగా విపరీతమైన చెడు వాసన వస్తూ ఉంది. ఈ స్థౌల్య రోగం, మేధో రోగం ఉన్న వాళ్ళకి చెమట ఎక్కువ పడుతుందమ్మా. ఆ చెమట పట్టడం వల్ల స్మెల్ ఎక్కువ వస్తూ ఉంది. ఇవన్నీ తగ్గించుకోవాలి అంటే మంచి రెమెడీ ఏంటంటేనమ్మా, వావిలాకు ఉంటుంది కదమ్మా. ఆ వావిలాకుని ఆయిల్లో కాసి ఆయిల్ కింద రాసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా పసర కూడా రాసుకోవచ్చు అమ్మా. ఏ టైంలో వాడుకోవాలి? అది ఎక్కువసేపు ఉంచక్కర్లేదమ్మా. ఒక గంట అలా ఉంచి స్నానం చేసేయచ్చు. అదేవిధంగా ఉమ్మెత్తాకమ్మా, ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఏదైతే నేను క్రిమి అన్నానో కదండి, ఈ క్రిమిని చంపటంలో ఉమ్మెత్తాకు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. కానీ అది విషం, నోట్లోకి తగలకూడదమ్మా. ఉమ్మెత్తాకు అనేది తినడం కానీ లోపలికి ఇంటేక్ కానీ ఉండకూడదమ్మా. దాన్ని బాగా మెత్తగా నూరుకుని నలుగులాగా పెట్టుకోవడం కానీ, ఏదైనా పాలలో కానీ నూనెలో కానీ కలిపి మనం, లేకపోతే మనం నలుగు పిండి పెట్టుకుంటాం కదమ్మా, ఆ నలుగు పిండిలో ఉమ్మెత్తాకు యొక్క చూర్ణం కలుపుకుని దాంతో నలుగు పెట్టుకున్నా కూడా ఈ దుర్వాసన కానీ ఈ క్రిమి కానీ ఇవన్నీ చనిపోవటం వల్ల మళ్ళీ మజిల్స్ నార్మల్ స్టేజ్కి వస్తానికి చాలా చక్కని మందమ్మా. అది బాగా పనిచేస్తుంది. ఈ లేపనాలు అంటారమ్మా. అందులో లోపలికి ఇచ్చేది ఏం చేస్తారంటే ఎక్కువగా ఇందులో ఈ వావిలి వేరు, అదేవిధంగా త్రికటుకాలు అంటామా, సొంటి, పిప్పలి, మిరియాలు, అదేవిధంగా ఐరన్ భస్మం అమ్మ, అంటే లోహ భస్మం అంటారు. ఆ లోహ భస్మం మనం భస్మాలు వాడకూడదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఉసిరిపొడిని కలుపుకోవచ్చు అమ్మ. అందులో కూడా ఐరన్ హైయెస్ట్ దీంట్లో ఉంది. ఆ ఉసిరిపొడి శుద్ధి చేసిన ఇంగువ అమ్మ. అంటే మనం ఇంట్లో వాడుకునే ఇంగువ కాదమ్మా. దాన్ని నెయ్యిలో చిన్న చిన్న పలుకుల కింద చేసమ్మా, తడి పొడిగా నెయ్యి రాసి ముగిట్లో వేపిస్తే మన పాప్కార్న్ ఎలా వస్తుందమ్మా అలా పొంగుతుందమ్మా. పొంగించిన ఇంగువ అంటారు దాన్ని.
అప్పుడు అది శుద్ధి అయినట్టు. డైరెక్ట్గా వాడుకోకూడదమ్మా, అది కూడా మనకి తెలియక ఇంట్లో వాడుకుంటూ ఉంటాం. అలా శుద్ధి చేసింది వాడుకుంటే ఆ ఇంగువ అమృతంలాగా పనిచేస్తుందమ్మా. మీకు లంగ్స్ మీద పనిచేస్తుంది, బ్రీతింగ్ మీద పనిచేస్తుంది, డైజెషన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది, కడుపులో ఉన్న క్రిములను చంపుతుంది. ఏదైతే ఈ క్రిములను అతి వేడమ్మా, ఆ వేడి వల్ల ఏమవుతుంది, ఈ స్థౌల్య రోగం అనేది కూడా సాధారణంగా వాతం వల్ల వస్తుందమ్మా ఎక్కువగా. ఓకే. ఈ వేడి వల్ల ఏం చేస్తుందమ్మా, ఈ పొంగిన మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ సమానంగా కలిపిన చూర్ణాన్ని రోజు ఒక చెంచామ్మ తేనెలో కలుపుకొని వాటర్లో కలుపుకొని తీసుకుంటే కనుక స్థౌల్య రోగం అద్భుతంగా తగ్గుతుందమ్మా. ఎన్ని రోజుల వరకు తీసుకోవాలంటారు? ఎన్ని తగ్గిదాకా ఆ వెయిట్ తన బాడీ వెయిట్ని బట్టి ఇది వేడి శరీరాలకు మళ్ళీ ఇబ్బంది పెడుతుందమ్మా. అలాగే వేడి వల్ల పైల్స్ ఉంటాయమ్మా కొంతమందికి, వాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతుంది. అందుకు వాళ్ళ శరీర తత్వాన్ని చూసుకుని దీన్ని వాడుకోవాలమ్మా. ఓకే. అందరికీ పనిచేస్తుందంటే చెప్పలేము అది మళ్ళీ. సో ఈ అధిక బరువు సమస్యతో పాటు కొంతమందికి వేడి శరీరం వాళ్ళకి పైల్స్ ఉంటాయి అని చెప్తున్నారు కదా. అవునమ్మా. సో అప్పుడు పైల్స్ తగ్గాలంటే అప్పుడు ఏం చేయాలి సార్? ఏదైనా రెమెడీ పైల్స్ కూడా రెమెడీలు ఉంటాయమ్మా, అనేక రకాల రెమెడీలు ఉంటాయమ్మా. మనం వేపాకు, మర్రాకు, ఎండిన మర్రాకు, వేపాకునమ్మా, ఈ రెండు భస్మం చేసి దాన్ని వెన్నలో బాగా నూరుకుని రాస్తేమో పైల్స్ తగ్గిపోతాయమ్మా. ఓకే. అలాగా అనేక రకాలు ఉన్నాయమ్మా పైల్స్ కూడా. అవి వాడుకోవటం వల్ల ముసాంబరం అని ఉంటుందమ్మా, ఆ ముసాంబరం తేనె కలిపి రాయొచ్చమ్మా, కానీ దారుణంగా మండుతుంది, కానీ తగ్గిపోతుందమ్మా. ఇలాగ లేదు కంద అంటాం కదమ్మా, అడవి కంద, దురద కంద అంటారు, చాలా దురద ఉంటుంది. దాన్ని చక్రాల కింద కోసుకునమ్మా చూర్ణం చేసుకుని దానికి సమంగా బెల్లం కలుపుకుని ఉదయం 2 తులాలు సాయంత్రం 2 తులాలు తిని మజ్జిగ తాగితే అమ్మా ఈ పైల్స్ అనేవి తగ్గుతాయమ్మా. సార్ మరి ఆహారపు అలవాట్లు ఎలా మార్చుకోవాలి? వీళ్ళు స్వీటు ఎక్కువ తినకూడదమ్మా, ఎక్కువ నిద్రపోకూడదు. వీళ్ళు ఏంటంటే పగలు నిద్రపోతారు, రాత్రి ఎక్కువ నిద్రపోతారు. ఎంత తక్కువ నిద్రపోతే అంత తొందరగా శరీరం తగ్గుతుందమ్మా. ఓకే. అదేవిధంగా స్వీట్ని పూర్తిగా అవాయిడ్ చేయాలమ్మా. తొందరగా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఉప్పుని మానేస్తే కూడా చాలా తొందరగా వెయిట్ తగ్గుతారమ్మా. ఉప్పుని ఎందుకంటే సాల్ట్ యొక్క గుణం ఏంటంటేనమ్మా వాటర్ రెసిస్టెన్స్ చేస్తుందమ్మా. అది మన శరీరంలో ఉన్న వాటర్ని పట్టుకుని ఉంచుతుంది అది. అందుకనే చూడండి డాక్టర్లు డీహైడ్రేట్ అయినప్పుడు సాల్ట్ పంచదార కలుపుకుని వాటర్లో ఆ వాటర్ తాగుతూ ఉండమంటారు. ఎందుకంటే వాటర్లో ఏదైతే మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోయిందో శరీరంలో ఉన్న నీరంతా, అప్పుడు బాడీ డీహైడ్రేట్ అయిపోయిందంటారు. ఆ వాటర్ని శరీరంలోంచి బయటికి వెళ్ళకుండా ఆపాలి అంటే సాల్ట్ పనిచేస్తుందమ్మా. అందుకు సాల్ట్ అనేది మీరు పూర్తిగా వాడడం మానేస్తే వెయిట్ ఆటోమేటిక్గా తగ్గుతారు. అదేవిధంగా శనగలు ఉంటాయి కదమ్మా, పచ్చి శనగపప్పు, బార్లీ, ఇలాంటి ఏదైతే తర్వాత పేలాలమ్మ లేకపోతే పాప్కార్న్, వరి పేలాలు కూడా దొరుకుతాయి కదమ్మా. ఈ 3 కనుక మీరు చూర్ణం చేసుకుని ఆ చూర్ణం చపాతీల కింద కానీ ఇంకోటి కానీ లేకపోతే నూక ఉప్మా కింద కానీ ఇలాగా అవి ఎక్కువ తింటా ఉంటేనమ్మా అది గమ్మున అరగదమ్మా, చాలా స్లోగా అరుగుతుంది, ఆకలి అవనివ్వదు. ఎవరైతే ఈ మేధోరోగం వీళ్ళది ఉందో వాళ్ళకి ఆకలి కూడా ఎక్కువ ఉంటుందమ్మా. వాళ్ళకి దీన్ని ఆయుర్వేదంలో మేము భస్మక యోగం అంటాం. ఎంత తిన్నా 5 నిమిషాల్లో అరిగిపోతుంది అనమాట. మళ్ళీ తింటారు, తింటానే ఉంటారు. అలా తింటానే ఉంటారు, బాడీ పెరుగుతూనే ఉంటుందమ్మా. అందుకేంటంటే ఆ భస్మక యోగం అంటే ఆకలి తగ్గించడానికి ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆకలి తగ్గిందో వాళ్ళు తినడం తగ్గించిన వెంటనే ఈ సాల్ట్ అవి తక్కువ చేసుకుంటే వెయిట్ చాలా తొందరగా తగ్గుతారు. వెరీ నైస్ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదా వ్యూవర్స్, సార్ ఎంత మంచి రెమెడీస్ చెప్పారు. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారో సార్ చెప్పిన టిప్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మీ రివ్యూ అనేది మా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే.